పాకిస్తాన్ పాకిస్తాన్ కి వరుస షాకులు తగులుతున్నాయి. ఇప్పటికే ఆర్థికంగా కుదేలవుతున్న ఆ దేశానికి వివిధ దేశాల నుండి కూడా ఆదరణ కరువవుతోంది. తాజాగా పాకిస్తాన్ కి మిత్రదేశమైన చైనా నుంచి భారీ ఆర్థిక వ్యూహాత్మక ఎదురుదెబ్బ తగిలింది. ఈ పరిణామంతో పాకిస్తాన్ ఇప్పుడు డైలమాలో పడింది. దశాబ్దాలుగా పాక్ అత్యంత మిత్రదేశంగా ఉన్న చైనా ప్రస్తుతం ఓ ప్రాజెక్ట్ నుంచి తప్పుకొని ఇస్లామాబాద్ కు గట్టి షాక్ ఇచ్చింది. చైనా పాకిస్తాన్ ఆర్థిక కారిడార్లో భాగమైన భారీ రైల్వే ప్రాజెక్ట్ నుంచి చైనా వెనక్కి తగ్గడంతో పాకిస్తాన్ తీవ్ర ఇబ్బందుల్లో పడింది. ఊహించని ఈ పరిణామంతో పాకిస్తాన్ నిధుల కోసం ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ను ఆశ్రయించాల్సి వచ్చింది. అంతేకాదు భవిష్యత్తులో మరిన్ని ప్రాజెక్ట్స్ను కూడా రద్దు చేసుకునే అవకాశం కనిపిస్తోంది. పాకిస్తాన్లోని కరాచీ నుంచి పెషావర్ వరకు విస్తరించిన మెయిన్ లైన్ 1 రైల్వే ప్రాజెక్టు ఆధునీకరణ అనేది సిపిఈసిలో అత్యంత ప్రతిష్టాత్మకమైన భారీ ప్రాజెక్టు. దీని అంచనా వ్యయం సుమారు $9.8 బిలియన్. ఈ ప్రాజెక్టు నిర్మాణం వల్ల పాకిస్తాన్లో రవాణా వ్యవస్థ మెరుగుపడి దేశ ఆర్థిక అభివృద్ధికి దోహదపడుతుందని భావించారు. ఈ క్రమంలోనే చైనాతో ఒప్పందం కుదుర్చుకున్నారు. ఇందుకోసం చైనా పాక్కు పెద్ద మొత్తంలో నిధులు మంజూరు చేస్తానని చెప్పింది. కానీ తాజాగా ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంది. ఈ ప్రాజెక్టు నుంచి తప్పుకుంటున్నట్టు వెల్లడించింది. చైనా తీసుకున్న ఈ నిర్ణయం పాకిస్తాన్ను తీవ్ర ఇబ్బందుల్లోకి నెట్టడమే కాకుండా చైనా పాక్ మైత్రిపై కూడా సందేహాలు రేకెత్తించింది. చైనాను తమ ఉక్కు మిత్రుడు అని పాకిస్తాన్ తరచుగా చెప్తుంది. కానీ క్లిష్ట సమయంలో చైనా ఇలాంటి నిర్ణయం తీసుకోవడంతో అంతర్జాతీయంగా ఊహాగానాలు మొదలయ్యాయి. చైనా ఈ నిర్ణయం తీసుకోవడం వెనుక ఏదో పెద్ద కారణమే ఉండి ఉంటుందని అంతా భావిస్తున్నారు. ముఖ్యంగా అగ్రరాజ్యం అమెరికాతో పాక్ దగ్గర కావడం చైనాకు నచ్చలేదని, అందుకే ఇలా చేసి ఉండొచ్చని కొందరు భావిస్తుండగా పాక్ అప్పుల్లో కూరుకుపోవడం వల్లే చైనా ఈ నిర్ణయం తీసుకుందని మరికొందరు చెప్పుకొస్తున్నారు. ప్రస్తుతం పాకిస్తాన్లో ఆర్థిక సంక్షోభం తీవ్ర స్థాయిలో ఉంది. అధిక ద్రవ్యోల్బణం, ఇంధన కొరత, విదేశీ రుణాల భారం తదితర సమస్యలతో ఆ దేశం కొట్టుమిట్టాడుతోంది. ఇలాంటి సమయంలో భారీ ప్రాజెక్టుల కోసం పాక్కు పెద్ద మొత్తంలో రుణాలిచ్చి తాము ఇబ్బందులు పడటం ఇష్టం లేకే చైనా ఈ నిర్ణయం తీసుకుని ఉండొచ్చని భావిస్తున్నారు. చైనా తీసుకున్న ఈ నిర్ణయంతో ప్రాజెక్టును కొనసాగించడం కోసం పాకిస్తాన్ రుణాల కోసం వెతుకులాట మొదలుపెట్టింది. ML1 ప్రాజెక్టుకు నిధులు సమకూర్చాల్సిందిగా ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ను ఆశ్రయించింది. సుమారు 1.72 లక్షల కోట్ల రూపాయల రుణం ఇవ్వాలని ఏడీబీని అభ్యర్థించింది. ఇటీవలి కాలంలో భారత్ చైనా మధ్య స్నేహ సంబంధాలు మళ్లీ చిగురిస్తున్నాయి. ప్రధాని మోడీ SCO సదస్సు కోసం చైనా పర్యటనకు వెళ్లొచ్చారు. ఈ సందర్భంగా జిన్పింగ్, పుతిన్తో మోదీ మాట్లాడుతున్న ఫోటోలు, వీడియోలు అందరి దృష్టిని ఆకర్షించాయి. భారత్తో స్నేహ సంబంధాలు పునరుద్ధరించుకోవాలనే ఆలోచనలో ఉన్న చైనా అందుకే పాకిస్తాన్ కొద్దిగా సైడ్ లైన్ చేసిందనే అభిప్రాయం కూడా వ్యక్తమవుతోంది. పాకిస్తాన్ పాకిస్తాన్ కి వరుస షాకులు తగులుతున్నాయి. ఇప్పటికే ఆర్థికంగా కుదేలవుతున్న ఆ దేశానికి వివిధ దేశాల నుండి కూడా ఆదరణ కరువవుతోంది. తాజాగా పాకిస్తాన్ కి మిత్రదేశమైన చైనా నుంచి భారీ ఆర్థిక వ్యూహాత్మక ఎదురుదెబ్బ తగిలింది. ఈ పరిణామంతో పాకిస్తాన్ ఇప్పుడు డైలమాలో పడింది. దశాబ్దాలుగా పాక్ అత్యంత మిత్రదేశంగా ఉన్న చైనా ప్రస్తుతం ఓ ప్రాజెక్ట్ నుంచి తప్పుకొని ఇస్లామాబాద్ కు గట్టి షాక్ ఇచ్చింది. చైనా పాకిస్తాన్ ఆర్థిక కారిడార్లో భాగమైన భారీ రైల్వే ప్రాజెక్ట్ నుంచి చైనా వెనక్కి తగ్గడంతో పాకిస్తాన్ తీవ్ర ఇబ్బందుల్లో పడింది. ఊహించని ఈ పరిణామంతో పాకిస్తాన్ నిధుల కోసం ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ను ఆశ్రయించాల్సి వచ్చింది. అంతేకాదు భవిష్యత్తులో మరిన్ని ప్రాజెక్ట్స్ను కూడా రద్దు చేసుకునే అవకాశం కనిపిస్తోంది. పాకిస్తాన్లోని కరాచీ నుంచి పెషావర్ వరకు విస్తరించిన మెయిన్ లైన్ 1 రైల్వే ప్రాజెక్టు ఆధునీకరణ అనేది సిపిఈసిలో అత్యంత ప్రతిష్టాత్మకమైన భారీ ప్రాజెక్టు. దీని అంచనా వ్యయం సుమారు $9.8 బిలియన్. ఈ ప్రాజెక్టు నిర్మాణం వల్ల పాకిస్తాన్లో రవాణా వ్యవస్థ మెరుగుపడి దేశ ఆర్థిక అభివృద్ధికి దోహదపడుతుందని భావించారు. ఈ క్రమంలోనే చైనాతో ఒప్పందం కుదుర్చుకున్నారు. ఇందుకోసం చైనా పాక్కు పెద్ద మొత్తంలో నిధులు మంజూరు చేస్తానని చెప్పింది. కానీ తాజాగా ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంది. ఈ ప్రాజెక్టు నుంచి తప్పుకుంటున్నట్టు వెల్లడించింది. చైనా తీసుకున్న ఈ నిర్ణయం పాకిస్తాన్ను తీవ్ర ఇబ్బందుల్లోకి నెట్టడమే కాకుండా చైనా పాక్ మైత్రిపై కూడా సందేహాలు రేకెత్తించింది. చైనాను తమ ఉక్కు మిత్రుడు అని పాకిస్తాన్ తరచుగా చెప్తుంది. కానీ క్లిష్ట సమయంలో చైనా ఇలాంటి నిర్ణయం తీసుకోవడంతో అంతర్జాతీయంగా ఊహాగానాలు మొదలయ్యాయి. చైనా ఈ నిర్ణయం తీసుకోవడం వెనుక ఏదో పెద్ద కారణమే ఉండి ఉంటుందని అంతా భావిస్తున్నారు. ముఖ్యంగా అగ్రరాజ్యం అమెరికాతో పాక్ దగ్గర కావడం చైనాకు నచ్చలేదని, అందుకే ఇలా చేసి ఉండొచ్చని కొందరు భావిస్తుండగా పాక్ అప్పుల్లో కూరుకుపోవడం వల్లే చైనా ఈ నిర్ణయం తీసుకుందని మరికొందరు చెప్పుకొస్తున్నారు. ప్రస్తుతం పాకిస్తాన్లో ఆర్థిక సంక్షోభం తీవ్ర స్థాయిలో ఉంది. అధిక ద్రవ్యోల్బణం, ఇంధన కొరత, విదేశీ రుణాల భారం
తదితర సమస్యలతో ఆ దేశం కొట్టుమిట్టాడుతోంది. ఇలాంటి సమయంలో భారీ ప్రాజెక్టుల కోసం పాక్కు పెద్ద మొత్తంలో రుణాలు ఇచ్చి తాము ఇబ్బందులు పడటం ఇష్టం లేకే చైనా ఈ నిర్ణయం తీసుకుని ఉండొచ్చని భావిస్తున్నారు. చైనా తీసుకున్న ఈ నిర్ణయంతో ప్రాజెక్టును కొనసాగించడం కోసం పాకిస్తాన్ రుణాల కోసం వెతుకులాట మొదలుపెట్టింది. ML1 ప్రాజెక్టుకు నిధులు సమకూర్చాల్సిందిగా ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ను ఆశ్రయించింది. సుమారు 1.72 లక్షల కోట్ల రూపాయల రుణం ఇవ్వాలని ADBని అభ్యర్థించింది. ఇటీవలి కాలంలో భారత్ చైనా మధ్య స్నేహ సంబంధాలు మళ్లీ చిగురిస్తున్నాయి. ప్రధాని మోడీ SCO సదస్సు కోసం చైనా పర్యటనకు వెళ్లొచ్చారు. ఈ సందర్భంగా జిన్పింగ్, పుతిన్తో మోదీ మాట్లాడుతున్న ఫోటోలు, వీడియోలు అందరి దృష్టిని ఆకర్షించాయి. భారత్తో స్నేహ సంబంధాలు పునరుద్ధరించుకోవాలనే ఆలోచనలో ఉన్న చైనా అందుకే పాకిస్తాన్ కొద్దిగా సైడ్ లైన్ చేసిందనే అభిప్రాయం కూడా వ్యక్తమవుతోంది. పాకిస్తాన్ పాకిస్తాన్కి వరుస షాకులు తగులుతున్నాయి. ఇప్పటికే ఆర్థికంగా కుదేలవుతున్న ఆ దేశానికి వివిధ దేశాల నుండి కూడా ఆదరణ కరువవుతోంది. తాజాగా పాకిస్తాన్కి మిత్రదేశమైన చైనా నుంచి భారీ ఆర్థిక వ్యూహాత్మక ఎదురుదెబ్బ తగిలింది. ఈ పరిణామంతో పాకిస్తాన్ ఇప్పుడు డైలమాలో పడింది. దశాబ్దాలుగా పాక్ అత్యంత మిత్రదేశంగా ఉన్న చైనా ప్రస్తుతం ఓ ప్రాజెక్ట్ నుంచి తప్పుకొని ఇస్లామాబాద్కు గట్టి షాక్ ఇచ్చింది. చైనా పాకిస్తాన్ ఆర్థిక కారిడార్లో భాగమైన భారీ రైల్వే ప్రాజెక్ట్ నుంచి చైనా వెనక్కి తగ్గడంతో పాకిస్తాన్ తీవ్ర ఇబ్బందుల్లో పడింది. ఊహించని ఈ పరిణామంతో పాకిస్తాన్ నిధుల కోసం ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ను ఆశ్రయించాల్సి వచ్చింది. అంతేకాదు భవిష్యత్తులో మరిన్ని ప్రాజెక్ట్స్ను కూడా రద్దు చేసుకునే అవకాశం కనిపిస్తోంది. పాకిస్తాన్లోని కరాచీ నుంచి పెషావర్ వరకు విస్తరించిన మెయిన్ లైన్ 1 రైల్వే ప్రాజెక్టు ఆధునీకరణ అనేది CPECలో అత్యంత ప్రతిష్టాత్మకమైన భారీ ప్రాజెక్టు. దీని అంచనా వ్యయం సుమారు $9.8 బిలియన్. ఈ ప్రాజెక్టు నిర్మాణం వల్ల పాకిస్తాన్లో రవాణా వ్యవస్థ మెరుగుపడి దేశ ఆర్థిక అభివృద్ధికి దోహదపడుతుందని భావించారు. ఈ క్రమంలోనే చైనాతో ఒప్పందం కుదుర్చుకున్నారు. ఇందుకోసం చైనా పాక్కు పెద్ద మొత్తంలో నిధులు మంజూరు చేస్తానని చెప్పింది. కానీ తాజాగా ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంది. ఈ ప్రాజెక్టు నుంచి తప్పుకుంటున్నట్టు వెల్లడించింది. చైనా తీసుకున్న ఈ నిర్ణయం పాకిస్తాన్ను తీవ్ర ఇబ్బందుల్లోకి నెట్టడమే కాకుండా చైనా పాక్ మైత్రిపై కూడా సందేహాలు రేకెత్తించింది. చైనాను తమ ఉక్కు మిత్రుడు అని పాకిస్తాన్ తరచుగా చెబుతుంది. కానీ క్లిష్ట సమయంలో చైనా ఇలాంటి నిర్ణయం తీసుకోవడంతో అంతర్జాతీయంగా ఊహాగానాలు మొదలయ్యాయి. చైనా ఈ నిర్ణయం తీసుకోవడం వెనుక ఏదో పెద్ద కారణమే ఉండి ఉంటుందని అంతా భావిస్తున్నారు. ముఖ్యంగా అగ్రరాజ్యం అమెరికాతో పాక్ దగ్గర కావడం చైనాకు నచ్చలేదని, అందుకే ఇలా చేసి ఉండొచ్చని కొందరు భావిస్తుండగా పాక్ అప్పుల్లో కూరుకుపోవడం వల్లే చైనా ఈ నిర్ణయం తీసుకుందని మరికొందరు చెప్పుకొస్తున్నారు. ప్రస్తుతం పాకిస్తాన్లో ఆర్థిక సంక్షోభం తీవ్ర స్థాయిలో ఉంది. అధిక ద్రవ్యోల్బణం, ఇంధన కొరత, విదేశీ రుణాల భారం తదితర సమస్యలతో ఆ దేశం కొట్టుమిట్టాడుతోంది. ఇలాంటి సమయంలో భారీ ప్రాజెక్టుల కోసం పాక్కు పెద్ద మొత్తంలో రుణాలు ఇచ్చి తాము ఇబ్బందులు పడటం ఇష్టం లేకే చైనా ఈ నిర్ణయం తీసుకుని ఉండొచ్చని భావిస్తున్నారు. చైనా తీసుకున్న ఈ నిర్ణయంతో ప్రాజెక్టును కొనసాగించడం కోసం పాకిస్తాన్ రుణాల కోసం వెతుకులాట మొదలుపెట్టింది. ML1 ప్రాజెక్టుకు నిధులు సమకూర్చాల్సిందిగా ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ను ఆశ్రయించింది. సుమారు 1.72 లక్షల కోట్ల రూపాయల రుణం ఇవ్వాలని ADBని అభ్యర్థించింది. ఇటీవలి కాలంలో భారత్ చైనా మధ్య స్నేహ సంబంధాలు మళ్లీ చిగురిస్తున్నాయి. ప్రధాని మోడీ SCO సదస్సు కోసం చైనా పర్యటనకు వెళ్లొచ్చారు. ఈ సందర్భంగా జిన్పింగ్, పుతిన్తో మోదీ మాట్లాడుతున్న ఫోటోలు, వీడియోలు అందరి దృష్టిని ఆకర్షించాయి. భారత్తో స్నేహ సంబంధాలు పునరుద్ధరించుకోవాలనే ఆలోచనలో ఉన్న చైనా అందుకే పాకిస్తాన్ కొద్దిగా సైడ్ లైన్ చేసిందనే అభిప్రాయం కూడా వ్యక్తమవుతోంది.